ప్రైజ్ ది లార్డ్ అండి. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును కలిగి జీవించడం. యేసు ప్రభువులో ఏమున్నాయి? ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దయాళుత్వం, ఇవన్నీ యేసు ప్రభువులో ఉన్నాయి. అలాగే క్రైస్తవులలో కూడా ఇప్పుడుంటున్న పరిస్థితులలో ఇవి ఏవీ లేవు. ఇవి కలిగి జీవించినప్పుడే ప్రతి మనిషి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారుగా ముందడుగులో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, క్రైస్తవులుగా జీవించడానికి వారి హృదయాల్లో స్వార్థం అనేది ఇప్పుడుంటున్న రోజులలో చాలా స్వార్థం కూడా ఉందండి. ఎదుటివారు బాగుపడిపోతారేమో అన్నటువంటి ఆ యొక్క అసూయ, మనమే బాగుపడాలి, మనమే ముందుండాలి అనేటువంటి విధానంలో క్రైస్తవులు జీవిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు నేటి సమాజంలో మనుషుల మధ్య మనుషులకి ప్రేమ లేదు, కుటుంబాల్లో ప్రేమ లేదు, క్రైస్తవుల మధ్య క్రైస్తవులకి, విశ్వాసికి ప్రేమ లేదు. ఇంకొకటి, పాస్టర్స్కి మధ్య కూడా కొంతమంది విషయాలలో, కొంతమంది క్రైస్తవుల గురించి నేను చెప్తున్నానండి. నేను అబ్జర్వ్ చేసినవి చెప్తున్నాను. ఎవరైతే దేవుని యందు నమ్మకంగా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఇటువంటి వారి అందరి కొరకు ప్రార్థించి వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలని, దేవుని రాజ్యంలో ఆయన రాజ్యానికి వారసులుగాను జీవించాలి అని యేసుక్రీస్తు నామమున మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. ఆమేన్. దేవుడు సహాయం చేయనుగాక. ఈ యొక్క ఛానల్ని చూస్తున్నవారు దయచేసి వీడియోను లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.